మేము హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ కవిత తిను వీళ్ళ ఫామ్ హౌస్ ఉందని వచ్చాము. సింగూరు డ్యామ్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ కూడా ఉండదు. మాల్పహాడ్ అనే ఊరు. వీళ్ళు సుభాష్ పారీకర్ గారి ఆధ్వర్యంలో ఖాళీ సేంద్రియ ఎరువులతో మాత్రమే 5 ఎకరాల తోటలో కూరగాయలు అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టి కూరగాయలు అట్లా పెంచారు. ఎట్లా పెంచారు అనేది నేను చెప్తాను వివరంగా, వీడియోలో చూడండి. ఫస్ట్ చుట్టూ పొలం చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి, అంటే ఇప్పుడు సపోటా, మామిడి అట్లా వృక్షాల టైప్ లో మొక్కలు పెట్టారు. సెకండ్ వచ్చేసి చిన్న చెట్లు పెట్టారు అనమాట. ములగ, బొప్పాయి ఇవి పెట్టారు. ఎందుకు పెట్టిన వెంటనే ఇన్కమ్ రాదు కదా, ఆదాయం రాదు కదా రైతుకి. నష్టపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకి నేర్పించడం కోసమే వీళ్ళు స్వచ్ఛందంగా ఏది ఫలితం ఆశించకుండా ఈ ఫామ్ రన్ చేస్తున్నారు. మీరు చూడండి, ఫస్ట్ ఏమో పైన వృక్షాల తర్వాత అవి పెరగడానికి 5-6 సంవత్సరాల టైం పడుతుంది కదండి. అందుకని చిన్న చెట్లేమో 3 ఇయర్స్ అన్నా పడుతుంది. ములగా అవి రావడానికి 9 మంత్స్ పడుతుంది అంటండి. ఏంటి ఖాళీ సేంద్రియ ఎరువులతోనే ఇదంతా గోమూత్రము ఈ సేంద్రియ విధానంలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అవి పెరిగేలోపు ఆదాయం రావటం కోసమని చిన్న చిన్న మొక్కల రూపంలో ఉండే వాటిని పెంచారండి. దోస, సొరకాయలు, నేతి బీరకాయలు, వంకాయలు, టమాటాలు. అసలు కూరగాయలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఈ కూరతో వండు తింటే పాతకాలం అమ్మమ్మల కాలం నాటి టేస్ట్లు గుర్తొస్తున్నాయండి. సిటీల్లో అన్ని ఎరువులు వేసిన కాయలు, నిలవన్న కాయలు వస్తున్నాయి. ఇట్లా ఫ్రెష్ గా అన్ని తినే బుద్ధి అవుతుందండి. ఈ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో. కొత్తిమీర పీకామండి, ఇది నాటు కొత్తిమీర అండి. ఇది ఎంత వాసన, పీకుతుంటే తినేసే బుద్ధి అవుతుందండి. అంత వాసన వస్తుంది, అంత బాగుందండి. మాకు ఎంత నచ్చిందో నిజంగా. ఇట్లా ఆదర్శవంతంగా లాభం ఆశించకుండా చుట్టుపక్కల చూసి నేర్చుకుంటారన్న దృక్పథంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇది ఫామ్ రన్ చేస్తున్నారండి. ఇంటి దగ్గర వచ్చి బయలుదేరినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉందండి ఇది చూస్తుంటే. చిన్ననాటి మా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఇది చూస్తుంటే. ఆదర్శవంతమైన రైతులు భార్యాభర్తలు ఇద్దరండి. ఎలా బుద్ధి కావట్లేదండి. ఒక ఫామ్ హౌస్ కట్టేస్తున్నారు. నెలకోసారి వచ్చి మేము వ్యవసాయం వాళ్ళకి వ్యవసాయ కూలీల కానీ వ్యవసాయం ఫ్రీగా చేసి పెడతామండి. వచ్చి చూడండి, నేర్చుకోండి. మీ ఊర్లలో మీ పొలాలు వదిలిపెట్టకుండా సిటీకే పరిమితం అవ్వకుండా వెళ్ళి ఊర్లలో ఇట్లా పెట్టి డెవలప్ చేయండి. మరి ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంత కష్టపడి చేస్తున్నారు. మీరే చూడండి ఒకసారి వీడియో, అంత పొలం అంతా చూపిస్తారు. చూడండి, బంతి మొక్కలు వేసిన కాన్సెప్ట్ తెలుసు కదండి మీకు కూడా. పురుగులు రాకుండా, బంతికి ఆకర్షించే శక్తి ఎక్కువ, పురుగులు పట్టకుండా ఉండటం కోసం ఆ పాతకాలం పద్ధతిలోని బంతి చెట్లు కూడా పెట్టారండి. ఏదైనా పురుగు వచ్చినా దానికి ఎక్కుద్ది అనమాట, వీటికి పట్టకుండా ఉంటాయి అనమాట. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. నోరు ఊరిపోతుందండి చిక్కుడుకాయలు చూస్తుంటే. ఇంతకి సొంత ఇప్పుడు మనం ఏ కర్రీ చేసుకుందాం, అన్ని తినాలనిపిస్తుంది. ఏది చూసినా వదిలిపెట్ట బుద్ధిగా. థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా ఆనందంగా ఉందండి మాకు.